ఫ్రెండ్స్ ఒకప్పుడు లోకేష్ కనకరాజుని రాజమౌళితో కంపారిజన్ చేశారు, శంకర్తో కంపారిజన్ చేశారు. అసలు లోకేష్ కనకరాజ్ సినిమా అంటే ఖచ్చితంగా రాజమౌళి రికార్డు తిరగరాసింది. శంకర్ సినిమా వస్తున్నా మాకు అక్కర్లేదు, మా ఫేవరెట్ హీరోతో శంకర్కి సినిమా పడుతున్నా అక్కర్లేదు, లోకేష్ కనకరాజ్తో ఖచ్చితంగా పడాలి అని చెప్పి ట్రెండ్ చేయడం వల్ల తీసినటువంటి సినిమానే లియో మూవీ. అండ్ అదే కాక ఎల్సీయూ గురించి, మన లోకేష్ కనకరాజ్ గారి సినిమాటిక్ యూనివర్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదనమాట. ఇప్పుడు ఆయన మరియు రజనీకాంత్ గారి కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా కూలీ అనమాట. ఈ రోజు మన నాగార్జున గారి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, సైమన్ అనేటటువంటి పేరుతో. నిజంగా అదిరిపోయింది అనమాట. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పుకోవచ్చు. ఇవే కాదు, ఇంకా ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవేంటి అనేటటువంటిది ఈ రోజు ఈ వీడియోలో క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే ఇదంతా కూడా ఎల్సీయూలో భాగం కాదు. ఈ కూలీ సినిమా ఏదైతే ఉందో ఎల్సీయూ నుండి వేరేలా ఉంటుంది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారనమాట. అలాంటిది ఏమి లేదు, ఇది కూడా ఎల్సీయూలో భాగమే అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మీరు టీజర్లో అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం గోల్డ్ స్మగ్లింగ్ గురించి చూపించారనమాట. ఇప్పుడు మన ఇండియాలో చాలా బంగారం ఉండాలి. ఉదాహరణకి బంగారం రేటు ఎందుకు ఇంతలా పెరిగిపోతుంది, బంగారం అనేటటువంటిది చాలా తక్కువగా ఉంది. అలాంటిది మన ఇండియాలో బంగారం చాలా ఎక్కువగా లభిస్తుంది అనమాట. ఒక రోజులోనే కొన్ని వందల క్వింటాల బంగారాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం, కొన్ని కేజీల బంగారాన్ని దిగుమతి చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ బంగారానికి ఎందుకు అంత విలువ అంటే అది బడా బడా బాబుల దగ్గర ఉందనమాట. ఒక్కొక్కడు దొడ్డికి పోవడానికి ఉండేటటువంటి బేర్షన్ బంగారమే, తినేటటువంటి కంచం బంగారమే, ఆ స్పూన్ బంగారమే, వాడి ఇల్లు మొత్తం కూడా బంగారమే. ఈ విధంగా పేదవాళ్ళకి రావాల్సినటువంటి బంగారం, ఈ విధంగా మన దగ్గరికి రావాల్సిన బంగారం ఆ ఉన్న వాళ్ళంతా కూడా రోబిరీ చేశారనమాట. ఆ ఉన్న వాళ్ళంతా కూడా దొంగతనం చేసి వాళ్ళ దగ్గర అయితే పెట్టుకున్నారు. అలాంటి కాన్సెప్ట్తో వచ్చేటటువంటి సినిమానే ఈ కూలీ మూవీ. రజనీకాంత్ గారు ఇలాంటి వాళ్ళందరి జీవితాలు బయట పెట్టబోతున్నారు. ఇండియాలో బంగారం ఎందుకు తక్కువగా ఉంది, ఒకవేళ ఉన్నటువంటి బంగారం అంతా కూడా బయటకు తీస్తే దాని విలువ ఎలా పడిపోద్ది అనేటటువంటి ప్రతిదీ కూడా ఈ సినిమాలో మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వెల్ డన్ అనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా కనకరాజు డ్రగ్స్ గురించే చూపించింది అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం గోల్డ్ గురించి చూపించకపోతుందో ఇక ఈ గోల్డ్ గురించి ఏ రేంజ్లో ఉంటుంది అనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తేనే వేరేలో అనిపిస్తుంది అనమాట. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్నటువంటి కాస్ట్ గురించి మాట్లాడుకోవాలంటే మన రజనీకాంత్ గారు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అది మీ అందరికీ తెలుసు. ఉప్పి కూడా, మన ఉపేంద్ర కూడా ఈ సినిమాలో ఉన్నాడంట. అది నిదానంగా రివీల్ చేస్తారు, టైం పట్టుకొని ఆ ఫస్ట్ లుక్ కూడా మనకు రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత కింగ్ నాగార్జున ఉన్నాడు. ఈ రోజు ఆయనకి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే రివీల్ అయింది. అండ్ కమల్ హాసన్ గారు కూడా ఉన్నారనమాట. ఎస్, ఎల్సీయూలో భాగం కాబట్టి ఖచ్చితంగా కనెక్షన్ చేయాలి కాబట్టి కమల్ హాసన్ గారి ఎంట్రీ కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. మ్యాక్సిమం సూర్యనైనా కార్తీక్నైనా పెట్టకపోవచ్చు, కానీ మన విజయ్ తలపతి గారిని కూడా లాగేటటువంటి అవకాశం ఉంది. విజయ్ తలపతి గారి లాస్ట్ సినిమా, సో ఎల్సీయూని అయితే ఎండ్ చేయాలి కాబట్టి ఈ కూలీ సినిమాలో ఆయన కూడా ఇన్వాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం లోకేష్ కనకరాజ్ చేస్తుందని చెప్పి బాగా వార్తలు అనమాట. ఏం ప్లాన్ చేస్తున్నావు లోకేష్, ఇంతమంది కాస్ట్ నీకు ఎందుకని చెప్పి చాలా మంది కామెంట్ చేయొచ్చులే, కానీ ఆయన రంగంలోకి దిగితే ఏ డైరెక్టర్ పనికిరాడు. అక్కడ సింపుల్గా 43 రోజుల్లో 50 రోజుల్లో సినిమా తీసేసి ఆ మ్యూజిక్తో అయినా ఎలివేషన్తో అయినా సినిమాని అలా లేపుతారు. మన తెలుగు ప్రజల్లో చాలా మందికి లియో నచ్చలే, కానీ లియో అనేటటువంటిది చాలా గొప్ప సినిమా. ఆయన త్వరగా తీసేసిండు, ఆయనకి తొందర పెడితే తీసేసిండు. అదే ఆ రేంజ్లో తీస్తే ఇది రజనీకాంత్ గారు ఆయనకు చాలా ఇష్టమైనటువంటి యాక్టర్. రజనీకాంత్తో సినిమా తీయడం ఆయనకి డ్రీమ్. ఇక ఈ సినిమా ఏ రేంజ్లో తీస్తారు అనేటటువంటిది తెలుసుకుంటేనే గూజ్బంప్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఈ రోజు ఈ కింగ్ నాగార్జున లుక్ చూసి ఖచ్చితంగా వీడియో చేయాలనిపించింది. ఫస్ట్ టైం మన కింగ్ నాగార్జున ఒక మంచి సినిమాలో నటించబోతుండో, ఒక మంచి సినిమా తీయబోతుండో. ఇప్పటిదాకా బ్రహ్మాస్త్రం అని తోలు తోటకూర సినిమాలు తీసి పాపం ఆయన ఇజ్జత్ అయితే బాలీవుడ్లో పోగొట్టుకుంటూ అప్పుడు మాస్తో వచ్చినటువంటి క్రేజ్ అంతా ఇప్పుడైతే లేదు. మళ్ళీ ఆయన క్రేజ్ సంపాదించుకోవాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా. మీకు ఏ విధంగా అనిపించింది ఫస్ట్ లుక్ అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్. నమస్కార్.